తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ బంద్ సెగ గట్టిగా తగులుతోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో జనజీవనం అతలాకుతలమైంది. ఉదయం నుంచే రోడ్లపైకి వాహనాలు రాకపోవడంతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా బంద్ ప్రకటించడంతో పసిపిల్లలతో ప్రయాణం చేసేవారు, వృద్ధులు నడి రోడ్డుపైనే దిక్కుతోచని స్థితిలో నిలబడిపోయారు. ప్రయాణికుల అసహనం అదును చూసి దోచుకుంటున్న ప్రైవేటు రవాణా సంస్థల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రౌండ్ రిపోర్ట్ నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు నా కొలీగ్ సాయి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సాయి, సాధారణంగా మధ్యతరగతి ప్రజలు కానీ సాధారణ ప్రజలు కానీ ఎక్కువగా ఆర్టీసీ ప్రయాణం పైనే ఆధారపడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి సాయి? వాళ్ళు ఆల్టర్నేటివ్ గా ప్రభుత్వం ఏమైనా పెట్టిందా ఏంటి? జనరల్ గా మనం చూస్తున్నాం, ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేటు వ్యక్తులతో కూడా నడిపిస్తున్నారు. అలా ప్రమాదాలు కూడా మనం చూసాము. డీటెయిల్స్ ఏంటి సాయి? రైట్ దీపిక, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె అయితే అర్ధరాత్రి నుంచి కొనసాగుతుంది. అయితే కొన్ని ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏదైతే ప్రైవేట్ పరంగా నడుస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో అవి మాత్రం రన్ అవుతున్నాయి. మిగతా ఆర్టీసీ కార్మికులందరూ కూడా కంప్లీట్గా సమ్మెలో అయితే పాల్గొంటున్నారు. 37,000 మంది కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పుడే కాసేపటి క్రితమే గన్ పార్క్ వద్దకు వచ్చి ఇక్కడ వారి నివేదనని సమర్పించినటువంటి పరిస్థితి నెలకొంది. మనం ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కాసేపటి క్రితమే ఇక్కడ గన్ పార్క్ వద్ద పూలమాలలు నివాళులు అర్పించి అమరవీరులకు వారి యొక్క సంఘీభావాన్ని తెలిపి వారి యొక్క నినాదాలు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చే వరకు ఈ యొక్క సమ్మె కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ చాలా మంది ఇక్కడ జేఏసీ నేతలు కూడా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు తలగం చర్చలకు పిలిచి కాలయాపన చేస్తున్నారు, అంతేకాని ఈ యొక్క చర్చల్లో ఎలాంటి ఫలితాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నారు. మరి కొంతమందితో మాట్లాడదాం. కార్మికులు ఎట్లా కొనసాగుతుంది సమ్మె, ఎలాంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది రాబోయే? సమ్మె అన్ని సంఘాలు మద్దతున్నాయి, ఉద్యోగ సంఘాలు మద్దతున్నాయి. వాస్తవంగా పబ్లిక్ కూడా బయటకు వచ్చి ఆర్టీసీ వాళ్లకు అన్యాయం జరుగుతుంది. రోజు ఒక గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఒక ఫ్రీ పథకం పెట్టేసి మంచి గవర్నమెంట్కు మంచి సంకేతాలు ఏమైనా ఉన్నాయంటే మహాలక్ష్మి పథకం ఒకటి సక్సెస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి ఆర్టీసీ కార్మికులు వాస్తవంగా ఒక్క కార్మికుడు 600 కిలోమీటరు డే అవుట్, అది స్పెహలా డ్యూటీ ఉండే ఆ డే అవుట్ కిందికి కూడా చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల మీద చాలా భారం ఉన్నది కాబట్టి మా గౌరవనీయుల సీఎం గారు కార్మికుల వైపున అప్పుడు మేము సమ్మె చేస్తే 55 రోజుల సమ్మె చేస్తే ఉప్పల్ వర్క్ షాప్కి వచ్చి కూడా వాగ్దానాలు చేసిండు. మన ఎల్బీ నగర్ స్టేడియంలో కూడా వచ్చి రకరకాలుగా మనకు వాగ్దానాలు చేసిండు. కాబట్టి మేము గొంతమ్మ కోరికలు కోరుకుంటలేము. మేనిఫెస్టోలో ఏదైతే ఉన్నాయో అవే మాకు పథకాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ గవర్నమెంట్కి కూడా మేము మీ పిల్లలము మీ ఎంత కష్టమైన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయ్యా నాది కూడా అచ్చంపేట కాన్స్టిట్యూషన్. నేను కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఏకగ్రహం చేసిన జ్యోతినాయక్ తండలో అక్కడ ఉన్న మన వంశకృష్ణ ఎమ్మెల్యే గారికి కూడా అడగండి. నేను ఆర్టీసీ డ్రైవర్గా ఉప్పల్ వర్క్ షాప్లో కొనసాగుతున్నాను. నేను నీ వాసిగా, నేను నీ అచ్చంపేట వాసిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రికి నేను కోరుకునేది ఏంటంటే వాస్తవంగా ఆర్టీసీ కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మాకిచ్చే పే స్కేలు 2 పే స్కేలు ఉన్నాయి, అవి ఏంది గవర్నమెంట్లో విలీనం చేయండి, అవే మా గొంతమ్మ కోరికలు. అది కూడా మేము మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దయచేసి పెద్ద మనసు వేసుకొని ఈ సాయంత్రం వరకు చర్చలు ఇప్పుడు చేయాలని కోరుకుంటూ మా ముఖ్యమంత్రి మరోసారి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎన్ని రోజులు సమ్మె కొనసాగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ చర్చలు కనుక ప్రభుత్వం పిలవకపోతే? మాకు కొత్త కాదు, ఆ రోజు మాతోటి చంద్రబాబు నాయుడు 29 రోజుల సమ్మె చేసినాము. దాని తర్వాత రాజశేఖర రెడ్డి, గౌరవనీయులైన స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఆ రోజులో కూడా 6 రోజులు సమ్మె చేస్తే రాజశేఖర రెడ్డి గారు పిలిచి నా ఆర్టీసీ వాళ్ళు వీళ్ళు కష్టం చేసే వాళ్ళని పిలిచి మంచి పేసుకెళ్ళి ఇచ్చారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి మర్వము. ఆ రోజు రాజశేఖర రెడ్డి, గవర్నీయుల రాజశేఖర రెడ్డి గారే ఆర్టీసీలో గవర్నమెంట్లో విలీనం చేస్తానది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విలీనం చేయాలని కోరుకుంటూ సమ్మె మాకు కొత్త కాదు, ఎన్ని రోజులైనా కూడా మేము మా
కోరికలు నెరవేరే వరకు మేము సమ్మె కొనసాగిస్తాం. సో మరికొంతమంది నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది కార్మికులందరూ కూడా చెప్తున్నారు. సార్, ఎన్ని రోజుల వరకు సమ్మె కొనసాగవచ్చు? ప్రభుత్వము ఎప్పుడు పిలిస్తే అప్పటి వరకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని చర్చలకు పిలువమనే మేము అంటా ఉన్నాం. ఇలా సమ్మె చేసే సంకల్పం మాది కాదు. మనల్ని బలవంతంగా నెట్టేసింది కాబట్టి సమ్మెలోకి పోయినాం. దానికి సంబంధించిన జటిలమైన సమస్యలు ఉన్నాయి, అట్లాగే ఇబ్బందులు ఉన్నాయి. నిర్బంధంలో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, జీతాలు లేవు, రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు లేవు, రిటైర్డ్ అవుతున్న వాళ్ళకి డబ్బులు లేవు. మహాలక్ష్మి పథకం పేరు మీద 350 కోట్లు ఇస్తా అని చెప్పి అవి కూడా మొత్తం ఇవ్వట్లేదు. మహాలక్ష్మి పథకంతో మీరు బతుకుతుందంటా ఉన్నారు. మహాలక్ష్మి మేము టికెట్లు ఇచ్చినప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలా ఇవ్వద్దా, అదనకు డబ్బులు మీరు ఏమైనా ఇస్తున్నారా? అటువంటి కానప్పుడు ఇలా ప్రొవకేషన్ సమ్మె అంటున్నారు, ఇంకో రకంగా బదనాం చేస్తున్నారు. అవే వద్దు. ఇవాళ కార్మికులంతా ఎంతమంది రోడ్డు మీద ఉన్నారు? 37,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు, అట్లాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అట్లాగే ప్రైవేట్ ఉద్యోగులు, హైర్ బస్ ఉద్యోగులు అందరూ కూడా ఇలా రోడ్డు మీద ఉన్నారు కదా. బస్సులు నడుస్తున్నాయి. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే ఇప్పటికే యాక్సిడెంట్లు అయినాయి. రోజు గతంలో కూడా చాలా యాక్సిడెంట్ అయినాయి. ప్రజల ప్రాణాలు పోతాయి. ప్రజల ప్రాణాలు పోగొట్టడానిక ఇవాళ ప్రజలని కాపాడాలి, ప్రజా రవాణాను మెరుగుపరచాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ఆర్టీసీని ఉద్ధరించాలి. సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం అంటున్నాం. సమ్మెకి ఎవరెవరు మద్దతు డిమాండ్లే. అందరూ సబ్బండ వర్గాలు, అన్ని పార్టీలు. ఇవాళ మందకృష్ణ మాదిగ గారు వాళ్ళు రంగంలో దిగింది, తీన్మార్ మల్లన్న గారు బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు వారు, అట్లాగే అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాలలో మేము భాగస్వామ్యం ఆర్టీసీ వాళ్ళకు కూడా మాట్లాడినాం. వాళ్ళు కూడా ఇమీడియట్ గా మీకు మద్దతు అని చెప్పి ఈ రోజు చెప్పారు. అట్లాగే ప్రజల మద్దతు ఉంది, మేధావుల మద్దతు ఉంది. కాబట్టి మాకు మద్దతు అనేది అనూహ్యంగా ఉంటుంది. ఆర్టీసీ ప్రజల్లో కలిసిపోయేటోళ్ళం కాబట్టి ఆర్టీసీని రక్షించుకోవడానికి ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటుంది. మామిన వాళ్ళకి ఏది ఉండదు. తాత్కాలికంగా ఈ సమ్మె పరిష్కారం వరకు ఎండకి తిరగకుండా వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని మాకు మద్దతు ఇస్తే డెఫినెట్ గా తర్వాత మేము వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాం. అదే పూర్తిగా ఎట్టి పరిస్థితులైనా కూడా సమ్మెను మాత్రం విరమించే ప్రసక్తి లేదు. మా డిమాండ్ నెరవేరే వరకు కూడా సమ్మె కొనసాగుతుందే ఉందంటూ కూడా వారు చెప్తున్నారు. గన్ పార్క్ వద్ద ప్రస్తుతం జేఏసీ నేతలందరూ కూడా వచ్చి వారు ఇక్కడే కార్మికులకు నివాళులు అర్పించి, అంటే వారికి కొంతమంది మద్దతు కూడా ఇస్తున్నారు. మందకృష్ణ ఎంఆర్పీఎస్ కానీ, అదే బీసీ సంక్షేమ శాఖ అన్న కానీ, ఆర్ కృష్ణయ్య కానీ, అండ్ సిపిఎన్ నుంచి కూడా ఇప్పటికే మద్దతు కూడా కూడగట్టినట్టు చెప్తున్నారు. ఇంకా ఎన్జిఓస్ నుంచి కూడా మద్దతు కూడగట్టినట్టు చెప్తున్నారు. అందరి మద్దతు కూడగట్టుకొని పూర్తి స్థాయిలో ఇంకా ఉధృతం చేస్తాం ఈ యొక్క సమ్మెనంటూ కూడా వీరు చెప్తున్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు 32 డిమాండ్స్ ఉంచారు. ఈ రోజు చర్చలు కూడా ఉండే అవకాశం ఉంది ఈవినింగ్ వరకు. మరి ఈ చర్చలు సఫలం కాకపోతే ఒకవేళ ప్రభుత్వము ఆల్టర్నేటివ్ గా ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు కల్పించనుంది? ముఖ్యంగా వారి డిమాండ్స్ ఏంటి సాయి? అంటే ప్రధానంగా 32లో మెయిన్ గా చెప్తుంది ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ లో విలీనం చేయడము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా ఆర్టీసీ కార్మికులను విలీనం చేశారో అలాగే తెలంగాణలో కూడా ఇమీడియట్ గా విలీనం చేయాలని చెప్పేసి ఒకటి. అండ్ ఇంకొకటి, ప్రైవేట్ కాంట్రాక్ట్ పర్పస్ లో ఏదైతే ఆర్టీసీలో రన్ చేస్తున్నారో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ రోజు నడుస్తుంది. అవే ఆర్టీసీ డ్రైవర్లందరూ, కండక్టర్లందరూ సమ్మెలో పాల్గొంటే కొన్ని వెహికల్స్ నడుస్తున్నాయి. అవి ఎలక్ట్రిక్ వెహికల్స్. అవన్నీ కూడా ప్రైవేట్ కాంట్రాక్ట్ బేసిక్ గా ఆ బస్సులను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే దానికి 15% కూడా ప్రభుత్వం పే చేస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చెప్తుంది కదా, అదే వారికి ప్రైవేట్ పరం చేశారు. బస్సులు కూడా మనవి కావు. వాళ్ళు అందులో పనిచేసే వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అంటే ప్రైవేట్ వాళ్ళ ఎంప్లాయీసే. అండ్ వాళ్ళకి రిటర్న్ గా మళ్ళీ 15% రిటర్న్ ఇస్తున్నాం. అంటే ఆర్టీసీ డబ్బే రివర్స్ లో వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. అదే గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా కొనుక్కొని రన్ చేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ డ్రైవర్లు కూడా ఆర్టీసీ వాళ్ళు అయిపోతారు, కండక్టర్లు కూడా ఆర్టీసీ వాళ్ళు అయిపోతారు, బస్సెస్ కూడా గవర్నమెంట్ అయిపోతాయి. అండ్ ఆ 15% ఇచ్చేది కూడా వాళ్ళకు ఇవ్వకుండా అది ఆర్టీసీకే మిగులుతుంది కదా అని చెప్పేసి అంటున్నా. ఈ రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లు. మిగతా ఈ పీఆర్సీ ఏదైతే ఉందో వారికి గతంలో మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్తున్నారు. కొత్తగా అంటే మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కాకుండా కొత్తగా వాళ్ళు కోరింది ఏది లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మేము ఆల్రెడీ ఉన్నటువంటి వాటినే తీర్చమని చెప్తున్నాం తప్ప కొత్త డిమాండ్లు కాదని చెప్పేసి అంటున్నారు. రైట్, ఇక సమ్మెలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి సమ్మెలో భాగంగా చాలా మంది ప్రయాణికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి చాలా మంది మహిళలందరూ కూడా బస్సులకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు ఆ బస్సులన్నీ కూడా నడవకపోవడంతో మళ్ళీ ప్రైవేట్ వెహికల్స్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని అదునుగా చేసుకొని కొన్ని ప్రాంతాల వద్ద భారీగా ఛార్జెస్ పెంచినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఆల్టర్నేటివ్ గా అంటే ప్రభుత్వం తీసుకుంటున్న ఒక నిర్ణయం ఇప్పుడు తాత్కాలిక డ్రైవర్లని, కండక్టర్లని నియమించుకోవడానికి ఒక
నోటిఫికేషన్ జారీ చేసింది. బట్ అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, అది ఎంతవరకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే గతంలో చాలాసార్లు స్ట్రైక్లు అయినప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసింది ప్రభుత్వం, కానీ పూర్తి స్థాయిలో దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు కూడా అలాంటి ఒక మాట అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చింది, కానీ దాన్ని ఎంత మేరకు నిలబెట్టుకోగలుగుతుంది, దానికి ఆర్టీసీ కార్మికులు ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాలి. సాయి, ఇక ఈ సమ్మెపై ప్రజల అభిప్రాయం కానీ ప్రయాణికుల అభిప్రాయం కానీ ఏ విధంగా ఉంది? వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారు ప్రయాణికులు? ఖచ్చితంగా చాలా మందికి ఈ సమ్మె ఉందన్న విషయం కూడా తెలియదు. అందుకని బస్ స్టాండ్లకు వచ్చి వారు అసలు మాకు ఇంటిమేషన్ లేదు, ఒకవేళ ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా చెప్పినా కూడా మేము రాకపోయే వాళ్ళం కదా, ఆల్టర్నేట్ చూసుకునే వాళ్ళం కదా అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి, బస్ స్టాండ్లకు వచ్చి ఇంతసేపు గంటలు వెయిట్ చేయడం అంటే వారికి కూడా ఇబ్బందికరం, పిల్లల్ని వేసుకోరని చెప్పేసి చెప్తున్నారు చాలా మంది కూడా. సో వారు సమ్మెకి సంబంధించి అభిప్రాయాన్ని అయితే ఏం చెప్పట్లేదు, కానీ ప్రభుత్వం అయితే కొంత మాకు ముందు చెప్తే సమ్మెకి సంబంధించి ఇలా సమ్మె జరుగుతుంది అని చెప్తే మేము ఇక్కడికి రాకపోయే వాళ్ళం కదా, తెలిస్తే అనేటువంటి విషయం చెప్తున్నారు. కొంతమంది తెలిసి వచ్చినా కూడా ఏదో ఒక సోర్స్ అయితే ఉండకపోతుందా, ఏదో ఒక బస్సు, ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి, ప్రైవేట్ డ్రైవర్లతో ఏదో ఒక బస్సు అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి అలా దొరుకుతాయి అనేటువంటి ఆశతో వచ్చినటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఏదేమైనా ఈ సమ్మె ప్రభావం అనేది ప్రజల మీద పడుతుంది. ఈ రోజే మొదలైంది కాబట్టి ఇంకొక 1-2 డేస్ ఇలానే కొనసాగితే అప్పుడు ప్రజల్లో కొంత మరింత ఆగ్రహావేశాలు పెరిగి దానికి సంబంధించిన ఎఫెక్ట్, ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రజల నుంచి ఇంకొంచెం ఎక్కువ రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాయి, ఇప్పటి వరకు ప్రభుత్వంతో చర్చలు జరిగాయా? ప్రభుత్వం ఏమంటుంది సమ్మెకి సంబంధించి? జరిగే ఆ చర్చలు విఫలం కావడం వల్లనే వీళ్ళు సమ్మెలకు వెళ్ళడం జరిగింది ఈరోజు. బట్ ఈ రోజు చర్చలు జరుగుతాయా లేదనేది మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తుంది కూడా అదే, జేఏసీ మాకు సమ్మెకు వెళ్ళాలనే సంబరం లేదు, సమ్మెకు వెళ్ళాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు, అంటే మాకు హక్కులు కాపాడుకోవడానికి సమ్మెకు దిగుతున్నాం. ఇప్పటికైనా స్టిల్ ప్రభుత్వం మమ్మల్ని ఈ రోజైనా కూడా మళ్ళీ పిలిచి చర్చలకు ఒకసారి మాట్లాడి మా సమస్యలకు సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మేము విరమించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఇలాగే మొండి వైఖరితో ఉంటే ఇది ఎంత దూరమైనా తీసుకువెళ్తామంటూ కూడా చెప్తున్నారు. మరి నిన్న జరిగినటువంటి చర్చలు విఫలం కావడం వల్ల వచ్చినటువంటి సమ్మె ప్రభావం కొనసాగుతుంది. మరి ఈ రోజు ప్రభుత్వం ఏమైనా ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ చర్చలకు ఏమైనా పిలుస్తుందా, లేకుంటే అలానే కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. మొత్తానికి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందో లేదో చూడాల్సిందే.